లాంగిట్యూడినల్లీ లైక్ దిస్. ఇలా కట్ చేసేటప్పుడు ఎలా వచ్చింది చూడండి, హార్ట్ ఇలాగా. ఓకేనా? పైన 2 ఛాంబర్స్, కిందనే 2 ఛాంబర్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కింద 2 ఛాంబర్స్కి మధ్యలోన, పై 2 ఛాంబర్స్కి మధ్యలోన చూడండి ఒక సెప్టా ఉంది, ఇలాగా గ్రూవ్ ఉంది. సెప్టా అంటే లెఫ్ట్ది రైట్ది ఛాంబర్స్ ఎప్పుడు కలవు. లెఫ్ట్ వేరు, రైట్ వేరు. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఏముంటది? ఆక్సిజన్. రైట్ సైడ్ ఏముంటది? ఇక్కడ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. మీరు జాగ్రత్తగా చూస్తే రైట్ సైడ్ ఉన్నటువంటి పెద్ద బిగ్ సుపీరియర్ వెనా కేవా అండ్ ఇన్ఫీరియర్. ఈ సుపీరియర్ వెనా కేవా ఇది మీకు కనిపిస్తుంది కదా, అలాగే ఇన్ఫీరియర్ వెనా కేవా బ్యాక్ నుండి 2 కూడా బ్లడ్ని కలెక్ట్ చేసుకొచ్చేసి ఎందులో తీసుకెళ్తాయి? రైట్ ఆరికల్లోకి తీసుకెళ్లేటప్పుడు, రైట్ ఆరికల్ ఎప్పుడైతే ఫిల్ అయిపోయిందో నిండేటప్పుడు ఇక్కడ మనకి ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఇది ట్రైకస్పిడ్ వాల్వ్. మమ్మల్ని జాగ్రత్తగా చూడండి, ఇది ట్రైకస్పిడ్ వాల్వ్. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ట్రైకస్పిడ్ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అయిందో ఫోర్స్తో బ్లడ్ ఎందులోకి వస్తుంది? ఎందులోకి వస్తుంది? రైట్ వెంట్రికల్లోకి వచ్చిన తర్వాత డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇది. ఈ డిఆక్సిజనేటెడ్ రైట్ వెంట్రికల్లో ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేని ద్వారా పైకి పోతుంది? పల్మనరీ ఆర్టరీ ద్వారా ఇక్కడ నుంచి ఇలాగ పైకి వస్తుంది. చూడండి, నేను వేణి పెట్టాను చూడండి ఒకసారి, వస్తుంది చూసారా? దీని నుంచి ఇలాగ పైకి ఫోర్స్గా వస్తుంది బ్లడ్. వచ్చిన తర్వాత ఇది మళ్ళీ 2గా డివైడ్ అయిపోద్ది. ఒకటి రైట్ లాంగ్ లోకి, ఇగోండి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది. రైట్ లాంగ్ లోకి ఒకటి, ఆ రెండింటిని ఏమంటాము? రైట్ అండ్ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీస్. అన్ని ఆర్టరీస్ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ఓన్లీ పల్మనరీ ఆర్టరీస్ మాత్రమే తీసుకెళ్ళిన తర్వాత లంగ్స్ లోకి వెళ్ళి, లంగ్స్ లో ఆల్వియోలైలో మళ్ళీ ఏమవుతుంది? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతారు. తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ ఎక్కడికి క్యారీ చేసుకొస్తుంది? మళ్ళీ గుండెకి రావాలి. గుండెకి వచ్చేటప్పుడు అది దేని ద్వారా తీసుకొస్తుంది? పల్మనరీ. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇగోండి, పల్మనరీ వెయిన్స్ అనేవి ఇటువైపు నుంచి ఒక 2, తర్వాత అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 2, రైట్ సైడ్ నుంచి 2. ఈ 2 ఇగోండి ఇక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి. ఇవి బయలుదేరి వచ్చి ఎందులోకి ఓపెన్ అవుతాయి? లెఫ్ట్ ఆరికల్లోకి ఓపెన్ అవుతాయి. లెఫ్ట్ ఆరికల్లోకి ఓపెన్ అయిన తర్వాత ఆరికల్ ఎప్పుడైతే బ్లడ్తో ఫిల్ అయిపోయిందో అక్కడ మనకి బైకస్పిడ్ వాల్వ్, దానికి మిట్రల్ వాల్వ్ అన్నాను. ఆ బైకస్పిడ్ వాల్వ్, మిట్రల్ వాల్వ్ ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు బ్లడ్ ఎందులోకి ఫ్లో అవుతుంది? మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్లోకి ఫ్లో అయిపోయిన వెంటనే మళ్ళీ అది ఎందులోకి వెళ్తుంది? మంచి ఫోర్స్ తోటి అయోటా. బిగ్ అయోటా అన్నాం కదా, బిగ్ అయోటాలకి ఇగోండి, దిస్ ఈస్ ది బిగ్ అయోటా. ఈ బిగ్ అయోటాలకి బ్లడ్ అనేది సప్లై అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడికి అయిన తర్వాత ఇది మళ్ళీ అన్ని బ్రాంచెస్గా విడిపోయి సో మెనీ బ్రాంచెస్ అనమాట. ఆ బ్రాంచెస్ అన్ని శరీరంలో ఉన్న భాగాలన్నింటికి కూడా బ్లడ్ ఏం చేస్తాయి? అనేది జరుగుతుంది. ఇలాగ బ్లడ్ ఒకసారి రైట్ ఛాంబర్లోకి, ఇంకొకసారి 2 times ఫ్లో అయింది చూసారా? ఇలాగ 2 సార్లు రావడాన్ని మనం ఏమంటామంటే ఏమంటామా? Are you clear? Any doubt? No. Okay. Thank you.